హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిని. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అని అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా అండ్ లంచ్ బాక్స్కి చాలా పర్ఫెక్ట్ అయిన మనం ఇది బాయిల్డ్ ఎగ్ రైస్ అనుకోవచ్చు ఆరెల్స్ మనం పులావ్ ఎగ్ పులావ్ కూడా అనుకోవచ్చు అనమాట. గైస్ నేను ఎగ్స్ని ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత షెల్స్ని మొత్తం తీసేసుకొని ఉంచేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎగ్స్‌ని తీసేసుకొని కాట్ అయితే పెట్టేసుకోవాలనమాట. ఆ తర్వాత కడాయి అయితే పెట్టేసుకొని, కడాయి హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసేసుకొని, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని అయితే యాడ్ చేసేసుకున్నాననమాట. ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని మొత్తం యాడ్ చేసేసుకొని, దాంట్లోకి ఉప్పు, కారంను అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసేసుకొని, మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలనమాట. ఉప్పు, కారం ఎగ్స్‌కి పట్టేలా మంచిగా ఫ్రై అయితే చేసేసుకుందాం ఒక 2 మినిట్స్ పాటు. వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలోనే మనం మసాలానైతే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది చాలా ఈజీనే. గైస్ కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ మనం ఎగ్స్ అన్నీ వేరే ప్లేట్‌లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాం కదా! ఆ తర్వాత ఆ కడాయిలోకే మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీనైతే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా కదా! అవన్నీ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయితే చేసేసుకోవాలనమాట. అవి వచ్చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, అలానే సన్నగా తరిమి పెట్టుకున్న గార్లిక్‌ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నాననమాట. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత 3 చిల్లీ ముక్కల్ని స్లైసెస్‌గా చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. అది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత ఒక 3 టమోటాలు తీసేసుకొని సన్నగా తరిమీద పెట్టేసుకున్నాను. ఆ టమోటా ముక్కల్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఒక కప్పు. ఆ తర్వాత మళ్ళీ టమోటాలు మొత్తం ఉడికిపోయేలా ఒక 2 మినిట్స్ పాటు మళ్ళా కుక్ చేసేసుకుందాం. దాంట్లోకి చిటికెడు పసుపుని, అలానే మన టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని, అలానే మన స్పైస్ లెవెల్‌కి సరిపోయేంత కారం పొడిని కూడా యాడ్ చేసేసుకొని, కొంచెం గరం మసాలాను కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని, మిక్స్ చేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసేసుకున్న తర్వాత మనకు ఒక కప్ కర్డ్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. అంత గట్టిగా ఉన్న అవసరం లేదనమాట. కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కర్డ్‌ని. కర్డ్‌ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందనమాట. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నట్లయితే చూడండి ఆయిల్ మొత్తం బయటకొచ్చేసింది. ఇది పర్ఫెక్ట్‌గా మనకు కుక్ అయిపోయినట్టనమాట. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! ఆ ఎగ్స్‌ని మొత్తం ఇక్కడ యాడ్ చేసేసుకొని ఎగ్‌లోకి మంచిగా ఆయిల్ పోయేంత వరకు మంచిగా కుక్ అయితే చేసేసుకోండి ఒక 2 మినిట్స్ పాటు. ఆ తర్వాత కొత్తిమీరతో లాస్ట్ ఫినిషింగ్ టచ్ చేసేసుకొని ఆ తర్వాత మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కుక్ చేసిన రైస్‌ని ఇక్కడ నేను స్పూన్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకుందాం. రైస్ మొత్తానికి లైక్ గ్రేవీ మొత్తం పట్టేలా మిక్స్ అయితే చేసేసుకుందాం. గైస్ మీరు ఎప్పుడైనా రైస్‌తో కానీ, ఎగ్‌తో కానీ ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే ఇది కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇది జస్ట్ బాయిల్డ్ ఎగ్స్‌తోనే కాదు మరియు రైస్ మిక్స్ చేసిన రెసిపీయే కాదు. ఇది స్పైసెస్, ఫ్లేవర్స్ మరియు కంఫర్ట్ ఫుడ్ కాంబినేషన్‌తో చేసిన రెసిపీ అనమాట. మీరు కంపల్సరీ ట్రై చేసి అండ్ డూ కామెంట్ మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిని. అండ్ నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో ప్లీజ్ డూ కామెంట్. గైస్ నా రెసిపీస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని దాని కిందని గంట సింబల్ ఉంటుందనమాట. అది మీరు ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే నా రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.